హలో గైస్, ఈ వీడియోలో అయితే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్లో మనం టెక్స్ట్ కానీ ఏమైనా ఎలిమెంట్స్ కానీ ఎలా యాడ్ చేయాలో చూద్దాం రోటోబ్రష్ యూజ్ చేసి. ఫస్ట్ అయితే నేను ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకున్నా, టైం లైన్ అదే కాంపోజిషన్ క్రియేట్ చేయకుండా ఎందుకు తీసుకున్నానంటే కాంపోజిషన్ క్రియేట్ చేస్తే మన వీడియోలో ఉన్న రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ ఎలా ఉందో అలా క్రియేట్ చేయాలి. అదే మనకు అదంతా అవసరం లేకుండా డైరెక్ట్ వీడియో ఇంపోర్ట్ చేసుకుని దాన్ని ఈ కాంపోజిషన్ ఐకాన్లోకి వదిలితే కాంపోజిషన్ మొత్తం వచ్చేసి మనకి సేమ్ రిజల్యూషన్ సేమ్ ఫ్రేమ్ రేట్తో క్రియేట్ అవుతుంది. సో అలా మీరు ఇంపోర్ట్ చేసుకుని ఈ కాంపోజిషన్ ఐకాన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి సేమ్ ఫ్రేమ్ రేట్తో కాంపోజిషన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను రోటోబ్రష్ బేసిక్ అయితే చెప్తాను, చూద్దాం ఫస్ట్ ఎలా యాడ్ చేయాలి. నేను ఒక పర్టికులర్ సీన్ దగ్గర అయితే కట్ చేసుకుంటాను. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూడండి, ఇలాంటి ఎడిట్ చేసినప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూడాలా. అయితే ఎడిట్ స్ప్లిట్ చేస్తాను, ఇక్కడికి ఇది అవసరం లేదు నాకు. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నాకు ఇక్కడతో ఆగాల, మళ్ళీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకోవాలా, చెక్ చేసుకోవాలి. ఇక్కడతో చాలు. ఎడిట్ స్ప్లిట్ లేయర్ రిమూవ్ చేశాను. ఇక్కడ అవుట్ పాయింట్ వచ్చేసి మనకి ఎన్న క్లిక్ చేస్తే అవుట్ పాయింట్ ఎక్కడితో ఆగిపోతుంది మనకి వీడియో. ఓకే, నేనైతే ఇది తీసుకున్నా, ఈ ఫుటేజ్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ క్లిప్కి బ్యాక్గ్రౌండ్లో మనకి ఎలిమెంట్స్ కానీ థండర్స్ కానీ లేదా టెక్స్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలా అంటే మనం ఈ లేయర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ట్యాబ్లో ఉండేవాళ్ళం, దీని మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ ట్యాబ్లోకి వచ్చాం, ఒక ట్యాబ్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం రోటోబ్రష్ యూజ్ చేయాలి. రోటోబ్రష్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనకి, ఇది దీని మీద క్లిక్ చేసి మనం గ్రీన్ యారో వస్తుంది మనకి ఇలాగా, దాన్ని లెఫ్ట్ క్లిక్తో మౌస్ని ట్రాక్ చేస్తే మనకి ఇలాగా సెలెక్ట్ అవుతుంది, ఆ సబ్జెక్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకోండి, లెఫ్ట్ క్లిక్ పట్టుకుని డ్రాగ్ చేస్తే మనకి ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇలా మనకి అన్నెసెసరీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయినప్పుడు ఆల్ట్ క్లిక్ చేస్తే మనకి రెడ్ కలర్ మార్క్లోకి మారుతుంది. మళ్ళీ డ్రాగ్ చేస్తే అలా వస్తుంది, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. కరెక్ట్గా చూసి జూమ్ చేయండి, జూమ్ చేసి చేసుకోండి ఇలా. ఇక్కడ ఇంకా బ్లాంక్, మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ కూడా సేమ్ ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తే అంతే. హ్యాండ్ కూడా ఇక్కడ మనకి గ్యాప్లు ఉన్నాయి, మీరు చూడండి, మధ్యలో హ్యాండ్స్ మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది, ఆ గ్యాప్ను కూడా మనం రిమూవ్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఆల్ట్ పట్టుకుని చేస్తే అక్కడ కూడా సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇదైతే సెలెక్ట్ అయింది మనకి. ఇక్కడ హ్యాండ్ మధ్యలో గ్యాప్, ఇక్కడ కూడా చేద్దాం. ఇక్కడ హ్యాండ్ కొంచెం
ఓకే, అంత సెలెక్ట్ అయిన తర్వాత ఒకసారి ఓకే, మనకి ఇలా సెలెక్ట్ అయింది కదా. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రీజ్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఫ్రీజ్ని కొడితే మొత్తం అంతా ఫ్రేమ్ బై ఫ్రేమ్ మొత్తం ఎంత క్లిప్ ఎంత డ్యూరేషన్ ఉందో అంత డ్యూరేషన్ కూడా సెలెక్ట్ అవుతా వెళ్తుంది. అదే స్పేస్ బార్ క్లిక్ చేస్తే మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా సెలెక్ట్ అవుతూ వెళ్తుంది. మనకి ఎక్కడైతే మిస్ సెలెక్ట్ అవుతుందో అక్కడ మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసి అక్కడ మళ్ళీ మనం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అదే డైరెక్ట్ మీరు ఇది ఫ్రీజ్ కొడితే అలా చేసుకోవడం కావదు. అదే స్పేస్ బార్ క్లిక్ చేస్తే మనకు చేసుకోవడం అవుతుంది. అలాగా నేనైతే ఫస్ట్ స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను, పాస్ చేస్తున్నాను వీడియోని. ఎక్కడైతే మిస్ సెలెక్ట్ అవుతుందో అక్కడ మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసారా మనకి డిసెలెక్ట్ అయిపోయింది. ఇదంతా సగం హ్యాండ్ వచ్చేసి డిసెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా. ఇప్పుడు మనం దాన్ని చేసుకుందాం, డ్రా చేసుకుందాం మళ్ళీ. ఇలా వచ్చింది కదా. ఓకే, ఓకే, మళ్ళీ మళ్ళీ వీడియో స్టార్ట్ చేయండి. చేస్తే మళ్ళీ అలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ సెలెక్ట్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ మళ్ళీ మన గ్యాప్స్ అయితే వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ మనం ఆల్ట్ పెట్టుకుని మళ్ళీ చేద్దాం. ఓకే, ఓకే, ఇప్పుడు మళ్ళీ పాస్ చేయండి వీడియోని, అదే స్టార్ట్ చేయండి వీడియోని. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి అవుతుంది. సరిగ్గా అలా పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేస్తే ఇప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనకి బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి సబ్జెక్ట్ సపరేట్ చేస్తుంది. కొన్ని ఫ్రేమ్స్లో అయితే డిసెలెక్ట్ అవి మళ్ళీ వెంటనే సెలెక్ట్ అవుతుంది. అదేం పర్లేదు, ఆ వీడియో ఫ్లోలో అదేం కనిపించదు. ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ అవుతుంది కాబట్టి మనకు అంత డీటెయిలింగ్ కనబడుతుంది. ఓకే, ఫ్రీజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా ఉన్నదో ఒకసారి మనం తెలుసుకోవడానికి, అదే వైట్ ఎడ్జెస్ ఉన్నాయా లేదా అలా. ఇది వచ్చేసి మొత్తం వైట్ కలర్లో సబ్జెక్ట్ వచ్చేసి ఎలా అవ్విందో చూడడానికి మనకి విజిబిలిటీ తెలియడం కోసం ఇదైతే ఒరిజినల్. ఓకే, మనమైతే ఫస్ట్ ఈ ట్యాబ్లోకి వచ్చేస్తాం. ఒక ట్యాబ్ క్రియేట్ అయింది కదా, ఫస్ట్ ట్యాబ్లోకి వచ్చేద్దాం. ఓకే, మనం ఇలా రోటో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఒకవేళ మీరు తీసుకున్న సబ్జెక్ట్లో వైట్ ఎడ్జెస్ అనేవి అక్కడక్కడ కనబడుతూ ఉంటే, మనం వైట్ ఎడ్జెస్ అనేవి కనబడుతూ ఉంటే ఇక్కడ ఫెదర్ ఉంది కదా, ఫెదర్ని డిక్రీజ్ చేసుకోండి. ఫెదర్ని డిక్రీజ్ చేసుకుంటే మనకి కొంచెం వైట్ ఎడ్జెస్ అనేవి, ఫెదర్ ఎక్కువలో ఉంటే వైట్ ఎడ్జెస్ మనకు కనబడతాయి. ఫెదర్ డిక్రీజ్ చేస్తే మనకి కొంచెం ఆ ఎడ్జెస్ అనేవి కొంచెం షార్ప్ అవి కాస్త కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం డూప్లికేట్ చేద్దాం. Ctrl+D డూప్లికేట్ చేసిన తర్వాత కింద దానికి రోటో డిలీట్ చేసేయండి. అంటే డూప్లికేట్ చేసాం కదా, పైదే మళ్ళీ కింద వస్తుంది. దాన్ని మనం ఎఫెక్ట్స్లో రోటో డిలీట్ చేసేస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ సపరేట్గా మళ్ళీ ఇంకో సేమ్ అదే వీడియో యాడ్ అవుతుంది.
ఇలా అయితే యాడ్ అయింది కదా. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను. నేను టెక్స్ట్లోకి వెళ్ళి నేనైతే టెక్స్ట్ అని ఇస్తున్నాను. మీకు నచ్చిన నేమ్ అయితే చూడండి. ఓకే, చూసారు బ్యాక్గ్రౌండ్లో అయితే ఆడింది. ఈ టెక్స్ట్ వచ్చేసి మనం రెండింటికి మధ్యలో పెట్టాలి. ఈ లేయర్ టెక్స్ట్ లేయర్ వచ్చేసి పైన పెట్టినా కింద పెట్టినా మీరు ఈ టెక్స్ట్ లేయర్ వచ్చేసి ఈ రోటో వీడియో పైన పెడితే మనకి ఈ సబ్జెక్ట్ ముందు వస్తుంది. అది రోటోకి డూప్లికేట్ చేసిన వాటికి మధ్యలో పెడితే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. సో ఓన్లీ బ్యాక్గ్రౌండ్లోనే అది విజిబుల్ అవుతుంది టెక్స్ట్. ఇలా అయితే చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం అలాగా. ఎగ్జాంపుల్గా నేను ఒక ఇమేజ్ కూడా తీసుకున్నా. ఇలా ఇలా ఏమైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. థండర్స్ కానీ ఏమైనా. నేనైతే థండర్స్ పెట్టా మీకు ఎగ్జాంపుల్ కోసం. అది వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.